ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పరిహార శుద్ధి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. తెలంగాణ అస్తిత్వం పైన దాడి జరిగేలాగా, తెలంగాణ సంస్కృతి పైన దాడి జరిగేలాగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ప్రతి ఒక్కరిని అవమానపరిచారని కూడా వాళ్ళు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. దీంతోపాటు ఈ సంవత్సర కాలంలో భువనగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమాలకు నిధులకు మాత్రమే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతూ టైంపాస్ చేస్తున్నారని కూడా పైలశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ సంస్కృతి పైన దాడి జరిగేలాగా కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేటువంటి ఒక కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపును మార్చారని కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవంతరాలు ఎరినా కూడా తెలంగాణ సంస్కృతిని కాపాడుకుంటాం, తెలంగాణ సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం, మా తెలంగాణ తల్లిని ఎప్పటికి కాపాడుకుంటామని కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి పరిశుద్ధ కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. తెలంగాణ తల్లిని అవమానపరిచారు, తెలంగాణ తల్లిని మలినం చేశారు. తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బతీసేలాగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపుమాపారని కూడా, తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చారని కూడా అక్కడ కార్యక్రమం పాల్గొన్నటువంటి మాజీ ఎంపీ బడుగు లింగ యాదవ్ పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సంస్కృతి పైన దాడి జరిగితే ఊరుకునేలేదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం, మా తెలంగాణ తల్లిని కాపాడుకుంటాం, కాంగ్రెస్ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం, విభేదిస్తామని కూడా బడుగు యాదవ్ ఈ సందర్భంగా తెలిపారు.